హైదరాబాద్ మెట్రో భవితవ్యంపై క్లారిటీ వచ్చేదెప్పుడు? ఫేజ్ 1 ను రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకోబోతోందా? రెండవ దశ మెట్రో ప్రాజెక్టులో కేంద్రం భాగస్వామ్యం కావడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందా? సచివాలయంలో జరిగిన మెట్రో బోర్డు సమావేశంలో ఏం చర్చ జరిగింది? రుణ సమీకరణపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంది? హైదరాబాద్ మెట్రో భవితవ్యంపై ప్రభుత్వం కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తోంది. శుక్రవారం సచివాలయంలో జరిగిన హైదరాబాద్ మెట్రో రైల్ బోర్డు సమావేశంలో మెట్రో మొదటి దశ ఫేజ్ 1 స్వాధీనం, ఫేజ్ 2 విస్తరణ, అవసరమైన నిధుల సమీకరణ తదితర అంశాలపై అధికారులు సుదీర్ఘంగా చర్చించారు. కొంతకాలంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య కొనసాగుతున్న మెట్రో వివాదం కొలికి వచ్చినట్లు అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఫేజ్ 1 మెట్రోను కేంద్రం టేకోవర్ చేసేందుకు సిద్ధంగా లేదని స్పష్టం చేసినప్పటికీ ఫేజ్ 2 మెట్రో ప్రాజెక్టులో మాత్రం భాగస్వామ్యం కావడానికి సూత్రప్రాయంగా అంగీకరించినట్లు సమాచారం. దీంతో రెండో దశ మెట్రో పనులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 50-50 భాగస్వామ్యంతో ముందుకు తీసుకెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనిపై త్వరలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఎల్ఎన్టీ నిర్వహిస్తున్న ఫేజ్ 1 మెట్రోను రాష్ట్ర ప్రభుత్వమే స్వాధీనం చేసుకునే దిశగా చర్యలు వేగవంతం చేసింది. ఇందుకు అవసరమైన సుమారు 13,600 కోట్ల రూపాయల నిధుల సమీకరణపై బోర్డు సమావేశంలో విస్తృతంగా చర్చించినట్లు తెలిసింది. మొదట ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ ఐఆర్ఎఫ్సి ద్వారా రుణం పొందే ప్రయత్నాలు జరిగినప్పటికీ తాజాగా ఆ సంస్థ వెనకడుగు వేసినట్లు సమాచారం. రుణం మంజూరులో జాప్యానికి స్పష్టమైన కారణాలు తెలియకపోవడంతో ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం నేరుగా జపాన్ ఆర్థిక సంస్థలతో రుణం కోసం సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ విదేశీ రుణం సాధ్యం కాకపోతే దేశీయ కమర్షియల్ బ్యాంకులు లేదా ప్రైవేటు బ్యాంకుల నుంచి రుణం తీసుకునే అవకాశాలు కూడా పరిశీలిస్తున్నారు. సచివాలయంలో జరిగిన బోర్డు సమావేశంలో ఫేజ్ 1 స్వాధీనం కోసం అవసరమైన ఆర్థిక ఏర్పాట్లు, ఫేజ్ 2 అమలు ప్రణాళిక, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యం వంటి అంశాలపై సవివరంగా చర్చించినట్లు సమాచారం. మెట్రో ప్రాజెక్టు భవిష్యత్తుకు సంబంధించి త్వరలోనే కీలక నిర్ణయాలు వెలువడే అవకాశం ఉందని అధికార వర్గాల నుంచి అందుతున్న సమాచారం. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.